1930 మార్చి 12 గాంధీ ప్రపంచ ప్రసిద్ధి పొందిన దండి యాత్ర తన అనుచర బృందంతో సాగించారు. ఏప్రిల్ 5కు దండి చేరుకొని ఉప్పు వండి బ్రిటిష్ ప్రభుత్వ పెద్దరికాన్ని ధిక్కరించారు. దేశవ్యాప్తంగా ఆనాటి నుండి శాంతి ప్రధానంగా అహింసావ్రతం తప్పకుండా శాసన ధిక్కారం చెయ్యటానికి ఏర్పాట్లు జరిగి శిబిరాలు నెలకొల్పారు. శాంతి సైనికులకు శిక్షణనిచ్చారు. స్వరాజ్య శపథం ప్రతి యువకుడు తీసుకున్నారు. శ్రీమతి ఉన్నవలక్ష్మీబాయమ్మ ఆదిశక్తిలాగా తంతటా తానే ఉప్పు వండించింది. అమ్మ ఉత్సవం చేస్తూ ఉంటే అమ్మాయిలు సంబరంగా పాల్గొనటం సహజమే కదా. శారదా నికేతన విద్యార్థులంతా జాతీయ గీతాలు పాడుతూ ఊరేగింపులు జరుపుతూ నూలు వడుకుతూ సత్యాగ్రహం చేస్తూ అమ్మకు సాయం అందించారు. వారిలో శ్రీమతి సంగెం లక్ష్మీబాయమ్మ గారు ప్రముఖులు. ఆమె అత్యంత శ్రద్ధతో హృదయపూర్వకమైన భక్తితో ఉద్యమంలో పాల్గొన్నారు. సత్యాగ్రహం చేశారు. అరెస్ట్ అయ్యారు. రాయవేలూరు జైలుకు చేరారు. అప్పటికి ఆమె వయస్సు 19. నిజాం ప్రభు నిరంకుశ పాలనలో ఉన్న తెలంగాణ ఆమె పుట్టిన ప్రదేశం. 1911 హైదరాబాద్ దగ్గరలో ఉండే ఘటకేశ్వర్లో జన్మించి ఆమె అప్పటి పేరు సత్యమ్మ. శ్రీమతి సీతమ్మ దుంతుల రామయ్య గారు ఆమె తల్లిదండ్రులు. పుట్టి పెరిగిన పల్లె మొత్తం బళ్ళు చదువుకుంటున్న అమ్మాయి ఈమె ఒక్కరే. మోయలేనంత పెద్ద కర్ర పలక తాడు కట్టి దోవ వెంట లాక్కుని రాళ్ల మీద పెట్టుకొని వ్రాసుకునేవారు. గోడ నీడ సూర్యాస్తమయాలే వాళ్లకు గడియ. చిన్ననాటి నుండి నదురు బెదురు లేని ధైర్యవంతురాలామె. 13 సంవత్సరాల వయస్సుకే విధి వక్రించి వైధవ్యం కలి. ఆ రోజుల్లో నిజాం వాసులకు అటు ఇంగ్లీష్లోనో ఇటు ఉర్దూతోనో చదివే అవకాశాలు, కానీ తెలుగు వారికి ఈ అవకాశాలు లేవు. అందువల్ల శ్రీమతి లక్ష్మీబాయం అక్కడ చదువుకుందామన్న ఎటువంటి అవకాశం లేవు. గుంటూరు శారదా నికేతన్లో చేరి చదివించమని ప్రజానాయకులు సంఘ సంస్కర్తలైన ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు గారు సలహా ఇవ్వటంతో ఆమె మేనమామ సంగెం సీతారామయ్య యాదవ గారు 1926లో ఆమెను గుంటూరు తీసుకువెళ్ళి శారదా నికేతన్లో చేర్పించి శ్రీమతి ఉన్నవలక్ష్మీబాయమ్మ ఆమెకు లక్ష్మీబాయ్ అని తన పేరు పెట్టి తనలాగే వర్ధిల్లమని జీవించి ఆమె అక్కడ 1933 వరకు 7 ఏళ్ళు ఉన్న అక్కడ చదివి 1927 విద్వాన్ పరీక్షలు ఉత్తీర్ణులయ్యారు. విదుషి పట్టం కూడా అక్కడే తీసుకుని ఆమె తత్వానికి శారదా నికేతన్ వాతావరణం చక్కగా సరిపోయి దాంతో 1928లో సైమన్ కమిషన్ పట్ల నిరసన ప్రదర్శన ఉద్యమంలో పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం ఆరంభమైనప్పటి నుంచి ఆమె ఎంతో ఉత్సాహంతో దీక్షతో పాల్గొన్నారు. శ్రీమతి ఉన్నవలక్ష్మీబాయమ్మ గారి వెంట ఊరూరా ప్రచారం చేసేవారు, ప్రబోధం చేసేవారు. చుట్టుపక్కల ఉండే తెనాలి, విజయవాడ, నరసరావుపేట వంటి ప్రదేశాలకు వెళ్ళి కళ్ళు సారా దుకాణాల దగ్గర, విదేశ వస్త్ర దుకాణాల వద్ద సత్యాగ్రహాలు చేశారు. వస్త్ర దుకాణాలు అనేక సార్లు అరెస్ట్ చేసి 1 రోజు 2 రోజులు ఉంచి విడుదల చేశారు. అరెస్ట్ అయ్యి చెప్పి ఏ నిర్జన ప్రదేశాల్లోనూ విడిచి వచ్చారు. చివరకు వాళ్ల ప్రాణం వేసి ఆమెను అరెస్టు చేసి కసితీర 1 ఏడాది శిక్షణ విధించారు. రాయవెల్లూరు పంపారు. రాయవెల్లూరు జైల్లో ఆ సమయానికి శ్రీమతి ఉన్నవలక్ష్మీబాయం, దుర్గాబాయం, దువ్వూరి సుబ్బమ్మ, పాదర్తి సుందరమ్మ గారు వంటి ఎందరో వందల సంఖ్యలో అరెస్ట్ అయి ఉన్నారు. అదొక పెద్ద పెళ్లి ఇల్లులాగా సందడి. ఆమెకు ఉన్నవలక్ష్మీబాయమ్మ గారు అమ్మ, దుర్గాబాయమ్మ అక్క,
సుందరమ్మ గారు వదినగా. వయసులో చిన్న కాపటం చేత చుట్టూ అందరినీ వరసలు పెట్టి పిలుస్తూ అందరికీ చిన్న చిన్న పనులు చేసి పెడుతూ హుషారుగా తిరుగుతూ ఉండే. దుర్గాబాయమ్మ అంటే ఎనలేని గౌరవం. అక్క మీద ఉండే ప్రేమ రాయవేలూరు జీవితాంతానికి కిరీటం లాంటి. ఆమె ప్రతిరోజు వ్రాసిన డైరీ కేవలం నాడు జరిగిన విషయాలే కాక కథ కలుసుకున్న మనుష్యుల ప్రవృత్తులను వర్ణిస్తూ ఘట్టాలను వివరిస్తూ రాశారు. ఉదాహరణకు 5-12-30 నాటి కొన్ని విషయాలు. 4 గంటలకే లేచి చదువుకున్న. దీపాలు పోగానే సోదరులందరూ భజన చేసిదిమి. వదిన గారు పాదర్తి సుందరమ్మ గారు వీరిని విజయవాడ ఏమియో అని చేయక పడుకొని ఉన్నారు. భాగ్యలక్ష్మమ్మ గారికి కూడా జ్వరం వచ్చి బహంజీ దుర్గాబాయమ్మ గారు ఏదో మందేసి అందరికీ వేశారు. జావ కాచి ఇచ్చారు. బంగారమ్మ గారు విడుదలై వెడుతున్న రామకోటి పొన్నమ్మ గారు ఏడ్చారు. వెళ్ళిపోతున్నప్పుడు మేమందరం జయ జయ ధ్వానాలతో పంపిణీ. బంగారమ్మ గారు కాకినాడ వాసులు, ధైర్య శౌర్యాలు కలవారు, మహా అల్లరి చేసేవారు. సర్కారు రూల్స్కు సర్వదా వ్యతిరేకి. కొనకా కనకమ్మ గారు నెల్లూరు, మా గదిలో నిద్రించది. వారు పసితనంలో చేసిన విప్లవ సంఘ ప్రయత్నాలు, దోపిడికి చేసిన ప్లానులు, పడిన శ్రమలు, చేసిన త్యాగం వినగా మాకు అత్యంత ఆనందం కలిగింది. మరలా చెప్పిందే చెప్పమని వేడుతుంటే అలా సాగిపోతూ ఉండేది ఆమె బంగారు కలం. ఆంధ్రుల అదృష్టం బాగుంటే చిన్నదే అయినా ఆమె డైరీని త్వరలో ముద్రింపించి అమూల్య విషయాలు తెలుసుకోగల భాగ్యం కలిగించవచ్చు. జైల్లో ఆమె శ్రీమతి దుర్గాబాయమ్మ గారి దగ్గర హిందీ చదివి రాష్ట్ర భాష పరీక్ష పాసాయి. మొత్తం 8 ఏళ్ళు కృషి చేసి హిందీలో సాహితీ, సంస్కృత, ఆంధ్రాలో విదుషి డిగ్రీలు తెచ్చుకున్నారు. ఆ సమయంలోనే ఆమె కార్వే యూనివర్సిటీ BA పరీక్ష ప్రైవేటుగా రాసి పాస్ అయ్యారు. కర్ర పలకకు తాడు కట్టి లాక్కొని వీధి బడిలో చదువుకున్న ఆమె తెలుగు, సంస్కృత, హిందీ భాషల, ఇంగ్లీషులో, చిత్రకళల్లో కూడా పండితురాలయ్యారు. 1932 శాసన ఉల్లంఘన సందర్భంలో తిరిగి అరెస్ట్ అయి రాయవెల్లూరు జైలుకు వెళ్ళి 1933లో విడుదలయ్యారు. ఇక అంతటితో అప్పటి రాజకీయాల నుంచి దృష్టి మరల్చారు. వస్తుతగా ఉండి శారదా నికేతన్లో వృద్ధి చెందిన చిత్రకళా నైపుణ్యాన్ని మెరుగుదిద్దాలనుకున్నారు. అందువల్ల మద్రాసు వెళ్ళి అక్కడ ఆర్ట్ స్కూల్లో 1933 నుంచి 1938 వరకు శిక్షణ పొంది డిప్లొమా తీసుకున్నారు. తీరిక వేళల్లో వాటర్ కలర్ చిత్రాలు గీస్తూ ఉండేవారు. 1938లో హైదరాబాద్ చేరారు. వెంటనే గుల్బర్గా బాలికా పాఠశాలలో ఆమెకు డ్రాయింగ్ టీచర్గా ఉద్యోగం వచ్చి ఆమెకు సర్వదా సహాయ సనుభూతులు అందిస్తున్న ప్రతి విషయంలో కన్న తండ్రిలాగా కనిపెట్టే మాడపాటి హనుమంతరావు తమ ఆడపిల్లల హై స్కూల్ హాస్టల్ వార్డెన్గా ఉండమని కోరారు. 1938 నుంచి 46 వరకు 6-8 ఏళ్ళు ఆమె జీతభత్యం తీసుకోకుండా గౌరవ వార్డెనుగా ఉండటమే కాక ఆమె భోజన ఖర్చు స్వంతానికి ఆమె పెట్టుకొని ఇంకెవరు ఇలా చేసినట్టు కని విని ఎరగం చరిత్ర. 1947 బ్రిటిష్ ప్రభుత్వం పోయి భారతదేశం స్వతంత్ర దేశమై అప్పుడే పాకిస్తాన్ కూడా ఏర్పడి నైజాం రాష్ట్ర ప్రజలు నిరంకుశ పాలనలో విసిగిపోయారు. దేశంలోని ప్రజానీకం అందరిలాగా స్వేచ్ఛావాయువు పీలుస్తూ పురోగమించాలని కోరుకున్నారు. అటువంటి కోరికలు కలగకుండా చూడటానికి, అరచడానికి నిజాం దమన నీతిని అవలంబించడం, రజాకారుల వంటి దుష్టశక్తులను ప్రజల మీదికి వదలడం జరిగింది. అంతకు పూర్వం కొంతకాలంగా రాజకీయ పరిస్థితులను గమనిస్తూ దేశ సేవయే సంకల్పించుకున్న లక్ష్మీబాయమ్మ ఉద్యోగాలు వదిలేసి
కుత్తుగ వంటి రాజకీయాల్లో ప్రవేశించి బహిరంగంగానే సత్యాగ్రహం ప్రారంభించి శాంతి సమరాన్ని ఎన్నుకుని విద్యార్థులలోనే స్త్రీలలో బహుళ ప్రచారం చేసి ఉద్బోధించారు. వాడవాడల కరచుకత్తుల నీసుల దురాగతాలకు వెరవ మరొక మారు వీరగంధము తెచ్చినారము వీరులవ్వరు తెలుపుడి అంటూ శాంతి సమరంలో వీర విహారం చేసి రోజు ఉర్దూ పత్రిక సంపాదకులు సోహాబుల్లా గారు తాను జాతీయ భావాలు కలిగి నైజాం రాష్ట్రం కూడా మిగతా దేశంలో విలీనమైతే బాగుంటుందని పత్రికలో వ్రాసిన ఫలితంగా రజాకారులు ఆయన ఇంట్లో చొరబడి కుండేరుగా అతన్ని చిత్తరవధ చేశారు. కుడి చేతిని నరికి తమ నాయకుడికి నజరానాగా పంపి మురిసిపోయారు ఆ ముష్కరు. ఇది పోలీసులు కాపలా ఉండే బర్కత్పురామను దగ్గర బుర్గుల వారి కంటే 50 గజాల దూరంలో జరిగిన ఘాతుక కబురు తెలియగానే లక్ష్మీబాయం అతి సాహసంతో ఆ అమృతవీరుడి ఇంటికి వెళ్ళి గోడలు, పూల మొక్కలు, మంచినీళ్ల కూజాలతో సహా నెత్తులు పడి చూడశక్యం కాకుండా నిండు చూలాలైన అతని భార్య కదలలేని పరిస్థితిలో ఎడబిడ్డను ఒళ్ళో పెట్టుకొని అయోమయంగా ఉంది. అప్పుడే ఇల్లు చేరుకున్న వృద్ధ తల్లిదండ్రుల గోడు చూస్తే శ్రవణ కుమారుడి మరణం జ్ఞప్తికి తెస్తుంది. అటువంటి పరిస్థితుల్లో శ్రీమతి లక్ష్మీబాయం ఆ కుటుంబాన్ని ఓదార్చి అండగా నిలబడి దేశమాతకు నిలువునా ప్రాణాలర్పించిన వీర షోబుల్లా ఖాను ఇతర నాయకుల తోడ్పాటుతో వీరోచిత అంత్యక్రియలు జరిపి వచ్చారు. ఎన్నెన్ని మీటింగులకు వెళ్ళి నేల కూలిన వాళ్ళు లేవనెత్తి ధైర్యం చెప్పి స్వాతంత్ర పోరాటం సాగించిన వీరనారి సంఘం లక్ష్మీబాయి. నైజాం రాష్ట్ర ప్రజల అదృష్టం పడి భారత ప్రభుత్వం సాయుధ ఆక్రమణతో రాష్ట్రానికి స్వాతంత్రం లభించి దేశంలోని ఇతర రాష్ట్రాలతో విలీనమైపోయి 1952 శాసనసభ ఎన్నికలు హైదరాబాదు రాష్ట్రంలో కూడా జరిగి ఆమె నిజామాబాద్ బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థినిగా అఖండ విజయం పొంది శాసనసభ్యురాలుగా ఆమెకు మహిళా సేవ చేయటానికి తగిన అవకాశం లేదు. ఆమె సహాయం అపేక్షిస్తూ దీనులు అనదలు ఎప్పుడు ఆమెను చుట్టుముట్టి ఉండేవారు. బుర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రివర్గంలో ఆమెను విద్యాశాఖ ఉప మంత్రిగా చేర్చుకుని ఈ పదవి అలంకరించిన ప్రథమ తెలంగాణ మహిళ ఆమె. నాటి వరకు ఆ రాష్ట్రంలో నిరాశ్రయులైన మహిళను ఆదుకోవటానికి ఎటువంటి ఆశ్రమాలు శరణాలయాలు లేవు. అందువల్ల 1952లో హైదరాబాదులో సైదాబాదులో ఉన్న తన స్వంత భవనం 4 స్త్రీలతో ఒక మహిళా సేవా సదనం స్థాపించి అదే ఇందిరా సేవా సదనంగా ఇప్పటికీ శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. అక్కడ కనపడుతుంది. మనం శ్రీ కొండా వెంకటరెడ్డి గారు ప్రారంభించి దానికి అధ్యక్షులుగా తగిన దక్షులుగా చేయూతనిస్తూ ఉన్నారు. శ్రీ బుర్గుల రామకృష్ణారావు కూడా భారీ ఎత్తున ఆ సంస్థకు ప్రభుత్వ గ్రాంట్లు సహకారాలు అందించి అభిమానించారు. శ్రీమతి లక్ష్మీబాయమ్మ ఆనాటి నుండి
సరిపోయే నాటి వరకు కార్యదర్శినిగానే ఉన్నారు. ఆమె తనకున్న సమస్త సంపద దానికే సమర్పించి జాతి కుల మత భేదాలు పాటించబడి ఆ భవనంలో ఒక శరణాలయం, హాస్టల్, హై స్కూల్, ఆసుపత్రి వంటి శాఖలెన్నో ఉన్నాయి. అది స్వయం సమృద్ధం. స్వంత భూముల్లో వరి, గోధుమలు, ఇతర ధాన్యాలు పండిస్తారు. పళ్ళ తోటలు, కూరగాయ తోటలు, మోటబావులతో సాగుబడి చేస్తారు. ఆదర్శ వ్యవసాయ క్షేత్రంగా వ్యవసాయ విద్యార్థులను తీసుకొచ్చి ఉదాహరణగా చూపుతారు. ఆ బృందావన గోకులలో అనేక పశువులున్నందువల్ల క్రమ పద్ధతిన పాల కేంద్రం నడుపుతారు. కోళ్ల పెంపకం కేంద్రం కూడా. ఇందిరా సేవా సదనాన్ని గాంధీజీ సబర్మతి ఆశ్రమ పద్ధతిలో నడుపుతున్నారు. అన్ని పనులు సదన వాసులే స్వహస్తాలతో చేస్తారు. ఆమె శ్రీ వినోబా భావే శిష్యురా. తరచు వెళ్ళి సంప్రదింపులు చేసేవారు. వినోబా 1950లో తెలంగాణ పర్యటన చేసి అనువాదకురాలుగా ఆమె ఆయన వెంట ఉన్నారు. 1953లో వినోబాజీ సందేశానుసారం భూదాన యజ్ఞం జరిపిన 3 రోజులు దాదాపు 350 ఎకరాల భూమిని ఆమె సేకరించగలిగారు. పార్లమెంట్ మెంబరుగా 20 సంవత్సరాలు ఉన్నారామె. మహిళా ఉద్యమాన్ని గురించి, సమస్యల గురించి అనేక రేడియో ప్రసంగాలు చేశారు. ఆమె రచన నా అనుభవాలు చిన్నదే అయిన అమూల్య విషయాలను సాధికారంగా వివరించి ఆమెది చక్కని గంభీరమైన విగ్రహం. చందమెత్తు బంగారం ధరించరు. తెల్ల ఖద్దరు తప్ప ఇంకోటి ఉండదు ఆమె కట్టుకోవడం. ఎవరు అనుకోరు కానీ ఆమె చాలా హాస్యప్రియ. ఎప్పుడు ఏవో కబుర్లు చెప్పి నవ్విస్తూ విశుద్ధ గ్రాంధికంలో అతి సరళంగా సహజంగా మాట్లాడేవాడు. విపరీతమైన దైవభక్తి, భగవంతుడిలో విశ్వాసం కల వ్యక్తి సంగం లక్ష్మీబాయి. ఆమెకు అనుక్షణం ఇందిరా సేవా సదన సేవే సరిపోదు. అహర్నిశలు అదేనం. ఈ గాంధీజీ, ఈ వినోబాజీల శిష్యురాలు తామ్రపత్రం ఇచ్చి ప్రభుత్వం గౌరవి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సన్మానించారు. ఆమె దేశానికి, సంఘానికి, మహిళా లోకానికి సేవ చేస్తున్న అకుంఠిత సేవకు ఇంకా ఎంతో సన్మానాలు పొందిన ఆశ్చర్యం లేదు. శ్రీమతి కామేశ్వరమ్మ కుప్పుస్వామి 15/5/1906లో పుట్టారు. పెద్దాపురంలో ఒక తోట చుట్టూ వేసిన ముళ్ళ కంచె కొద్దిగా తొలగించి కార్లు వచ్చేటంత దారి చేశారు. 1930 డిసెంబర్ 31 తోట బయట 200 మంది పైగా జనం కూర్చొని ఉన్నారు. శ్రీమతులు దేశబాంధవి దుర్వూరి సుబ్బమ్మ, పెద్దాడ కామేశ్వరమ్మ వంటి స్త్రీలు కూడా 15-16 మంది వాళ్ళు ఉన్నారు. వారందరి చేతుల్లో ఏవో తినుబండారాలు. ఇంతలో 4-5 లారీలు తోటలోకి చొచ్చుకొచ్చి బిలబిలమంటూ పోలీసులు దిగారు. కూర్చున్న జనం లేచి నిలబడే లోపల లాఠీ చార్జీ ఆరంభమే. స్త్రీలందరినీ ఒక పక్కకు నెట్టేశారు. కాంగ్రెస్ పెద్దలను, దేనికి సహాయపడుతున్న వాళ్ళని మరీ ఎక్కువగా దీనికి సహాయపడుతున్న కొట్టడం ప్రారంభించారు. పైడా వెంకటనారాయణ గారి 5-6 పోలీసులు కింద పడేసి కొట్టడం చూడశక్యంగా స్త్రీలంతా పెద్దగా కేకలు, ఏడ్పులు మొదలుపెట్టి శ్రీమతి కామేశ్వరమ్మ ఒక్క ఉదుట పోయి అడ్డు నిలిచారు. అనుకోని సంఘటన కావడంతో ఆ దెబ్బలన్నీ ఆమెకే తగిలి రక్తం చిమ్మింది. ఆమెను నడిపించుకుంటూ బెదిరిన గుండెలతో స్త్రీలు కార్ల దగ్గర
కానీ కార్లు టైర్లతో సహా ఇవాళ కార్ల టైర్లతో సహా ఈకకు ఈక తోకకు తోక తీసి తప్పించకు పారిపోయిన యువకులు కొంతమంది తోటలో జరుగుతున్న హింసాకాండలు ఊరి వాళ్ళకి తెలియజేశారు. వెంటనే 2 డాక్టర్లు మందుల పెట్టెతో వచ్చి కానీ పోలీసులు ఆ మందులన్నీ నేలపాలు చేసి డాక్టర్లను లాఠీలతో కొట్టారు. ఆమె కామేశ్వరమ్మ కుప్పుస్వామి. ఈమె కొట్టడంలో ఎవరు ఏం చెయ్యలేకపోయారు. చివరకు రాత్రి 10:30కు స్త్రీలంతా ఇల్లు చేరారు. పెద్దాపురం లాఠీచార్జీ వార్త దేశమంతా గుప్పు. పార్లమెంటు మెంబర్లే లండన్లో ప్రశ్నించారు. వివరాలు పంపమని కామేశ్వరమ్మకు ఉత్తరాలు గుప్పించారు. ఇంతగా కాకపోయి మొత్తానికి ఆంధ్రదేశంలో ఆ సమయంలో ఊరూరా ఇదే పరిస్థితి. 1930 చివరి భాగంలో జరిగిన గదాయి కాదు. ఉప్పు సత్యాగ్రహం 1930 ఏప్రిల్ మే నాటి పరాకాష్ఠ అందుకొని వేల సంఖ్యలో స్త్రీలు పురుషులు శాసనోల్లంఘన చేసి అరెస్ట్ అయ్యారు. ఈ తాకిడికి ఎన్ని జైలు చాలా. ప్రభుత్వానికి అసంఖ్యాక ఖైదీలను ఎక్కడ ఉంచటమో ఏని వాళ్ళకి తిండి పెట్టడమో తెలియదు. చివరకు ఈ పద్ధతి లాభం లేదు. ఎవరిని అరెస్టు చేయటం మానేశారు. అదిరించి బెదిరించి తగిన సందర్భం లేకపోయినా లాఠీ చార్జీ చేయటం ప్రారంభించి మనిషి ఇల్లు కదిలితే ఏ దిశలో తిరిగి వచ్చేది తెలియని ఒక విపరీతమైనటువంటి దారుణ పరిస్థితి ఏర్పడింది. పిరికి ఊరి పారిపోయి ఉద్యమానికి తిరోధకాలు ఇవ్వకుండా ఆ జ్యోతిని పూనికతో కాపాడాల్సిన తరుణం వచ్చేది. శ్రీమతి కామేశ్వరమ్మ అప్పుడు తీవ్రంగా ఉద్యమంలో చొచ్చుకుపోయి నిర్వహణ భారాన్ని వహించారు. కార్యనిర్వహణకు పూనుకోవడం ఆమె మొదలు కాదు, చివరా కాదు. రాజమండ్రి 35 మైళ్ళ దూరంలో ఉన్న పోలవరంలో మాతామహుల ఇంట్లో ఆమె 1906-15 జన్మించారు. పెద్దాడ సుందర శివరామారావు, శ్రీమతి వెంకట సుబ్బమ్మ గార్ల 2వ సంతానం. రాజమండ్రిలో పేరెన్నిక గన్న లాయరు సుందర శివరావు. వారి కుటుంబం యావత్తు అటు బ్రహ్మ సమాజ ప్రభావాన్ని ఇటు జాతీయోద్యమ ప్రభావాన్ని లోనైనవాడు. శ్రీమతి యానీ బిసెంట్, మిసెస్ మార్గరెట్ కజిన్స్ వంటి విద్యావేత్త, సంస్కార ప్రియులు, జాతీయవాదులు ఆ కుటుంబానికి మిత్రుడు. మిసెస్ కజిన్స్ ప్రోత్సాహంతో శ్రీమతి వెంకట సుబ్బమ్మ రాజమండ్రిలో ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ శాఖ స్థాపించి కార్యదర్శినిగా మహిళా ప్రబోధం చేశారు. రాజమండ్రిలో ఆమె మొట్టమొదటి స్త్రీ మున్సిపల్ కౌన్సిలర్. ఆ వాతావరణ ప్రభావం మొత్తం శ్రీమతి కామేశ్వరమ్మ మీద పనిచేసి అందువల్ల ఆమెకు చిన్ననాటి నుండి జాతీయాభిమానం, సంస్కరణ అభిలాష, కార్యదక్షత, చొరవ ఏర్పడ్డాయి. గారాబం వల్ల కావచ్చు, స్వభావమే అంతే కావచ్చు, ఆమెకు ఆవేశం, సాహసం, పట్టుదల కొంచెం ఎక్కువ. స్కూల్లో చదివే రోజుల్లో తల్లికి బాసటగాని హిందీ క్లాసు నడపడం, మహిళా సభలు నిర్వహించడం అనేవి చేస్తూ ఉండే.
గాంధీజీ 1921లో రాజమండ్రి వచ్చినప్పుడు, 23లో కాకినాడ కాంగ్రెస్లో, 27లో మద్రాసు కాంగ్రెస్లో ఆమె వాలంటీర్. రాజమండ్రిలో ఆ రోజుల్లో ఆడపిల్లల కాలేజీ లేనందున మద్రాసులో చదివి బిఏ డిగ్రీ తీసుకొని, ఆ రోజుల్లో పట్టభద్రులైన ఆంధ్ర మహిళలు చాలా అరుదు. మద్రాసులో చదువుతున్న రోజుల్లో ఆమె ప్రతి సభకు సమావేశానికి వెళ్ళేవారు. శ్రీమతులు సరోజినీ నాయుడు, కమలాదేవి చట్టోపాధ్యాయ, ముత్తులక్ష్మీరెడ్డి గారులతో ఆమె బాగా పరిచయం. వాళ్లతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు. శ్రీమతి ఆసంట రుక్మిణీ లక్ష్మీపతి ఆమెకు రాజకీయ గురు. వారి ఇంట్లో ఒక వ్యక్తిగా ఉండేవారు. ఆమెకు శ్రీమతి రుక్మిణీ లక్ష్మీపతి స్థాపించిన యూత్ లీగ్ సభ్యులుగా చాలా కృషి. ఆమె విద్యాధికారాలు, ఉత్సాహవంతురాలు కావడంతో మంచి వక్తగా కూడా తయారై ఆవేశపూరితంగా జంకు లేకుండా సరళ భాషలో ఇచ్చే ఉపన్యాసాలు జాతీయోద్యమ సందర్భంలో చక్కగా ఉపకరించి శ్రీమతి రుక్మిణీ లక్ష్మీపతి శాసనోల్లంఘనం చేసి వేదారంజన్లో అరెస్ట్ అయి 1934 రాయవెల్లూరు క్లబ్కు వెళ్ళిన వారి కుటుంబ సభ్యులతో పాటు శ్రీమతి కామేశ్వరమ్మ కూడా రాయవెల్లూరు వెళ్ళారు. ఆనాటి సాయంత్రం బహిరంగ సభ జరిపి ఉపన్యసించి సత్యాగ్రహులు వండిన ఉప్పును సభలో అమ్మి కాంగ్రెస్కు విరాళాలు పంపేవారు. అక్కడి నుంచి రాజమండ్రి చేరుకునేటప్పటికే పరిస్థితులన్నీ మారిపోయి అనేకులు జైళ్ల పాలయ్యారు. ప్రభుత్వం దమన నీతిని అవలంబించింది. బహిరంగంగా నలుగురు సమావేశమైతే పోలీసులు తయారు 144 డప్పులు మోగించి లాఠీచార్జీ చేసి సభ చెదరగొట్టేవారు. అందువల్ల ఆమె ఉత్సాహవంతురాలైన యువతీ యువకులను కొంతమంది తమకూర్చుకొని కాకినాడలో ఒక వాలంటీర్ శిబిరం స్థాపించారు. ఖాదీ అమ్మకం నెపంతో ఇంటింటికి పోయి ఉద్యమ వార్తలను తెలియచేసేవారు. స్వదేశీ వస్తు ప్రదర్శనలంటూ ఏర్పాటు చేసి అక్కడ వందల కొద్దీ జనం చేసి జాతీయోద్యమ విషయాలు వినే అవకాశం కల్పించారు. పోలీసులకు తెలియకుండా ముందుగా ఏర్పాటు చేసి పల్లెలలో బహిరంగ సభలు ఉపన్యసించేవారు. అప్పటికి పోలీసుల పసిగట్టి వచ్చి దిక్కువా చిక్కిన వాళ్ళనందరినీ నిర్దాక్షిణ్యంగా కొట్టేవారు. ఎక్కడికి వెళ్ళినా పోలీసులు ఆమె వెంట పడేవారు. ఒకసారి కారులో వెళ్తుంటే అనుమానంగా అమలాపురంలో ఆమెను పోలీసులు వెంబడించారు. శ్రీ కళా వెంకట్రావు గారి అత్తారింటి ముందు కారు ఆమె లోపలికి వెళ్ళారు. కను చీకటి సమయంలో కారు అక్కడే వదిలి అడ్డదోవన అడంగు చేరుకొని మోసం గ్రహించిన అధికారులు అవమానంతో కోపంతో అమాయకులను హింసించారు. ఎన్నో సందర్భాల్లో ఆమె అర్ధరాత్రి అపరాత్రి నడిచి మారువేషాలు ధరించి ఉద్యమ ప్రచారం చాలా తీవ్రంగా చేశారు. ఆంధ్రదేశంలో పోలీసు జనం అధికంగా ఉందని గాంధీ మహాత్ముడికి తెలిసి అక్కడ స్త్రీలు తరగని ఉత్సాహంతో ప్రచారం చేస్తున్నందుకు మహాత్ముడు సంతోషించి మరింత ప్రోత్సాహం కలిగించటానికి తన ముఖ్య శిష్యురాలైన మీరాబెన్ను రాజమండ్రి పంపారు. శ్రీమతి కామేశ్వరమ్మ ఆమెను కాకినాడ తీసుకుపోయి బ్రహ్మాండమైన స్వదేశీ వస్తు ప్రదర్శనకు ప్రారంభోత్సవం చేయి 4 రోజులు వాళ్ళందరి మధ్య సలహా సంప్రదింపులు అయ్యాక ఆమె శ్రీమతి మీరాబెన్ను బెదవాళ్ళు రైలెక్కించి వెళ్ళి ఇట్లా మొక్కపోని సాహసంతో పట్టుదలంతో ఆమె 7 నెలల పాటు ఉద్యమ ప్రచారం చేసి ఉన్న చోట తినకుండా తిన్న చోట కూర్చోకుండా శ్రమించారు. అప్పటికి మొదటి దశలో అరెస్ట్ అయిన వారు చాలామంది విడుదలై వచ్చారు. దువ్వూరి సుబ్బమ్మ గారు కూడా విడుదలయ్యారు. ఆ పరిస్థితిలో తానక్కడ ఇంకా ఉండటం అనవసరమని తోచిందామె. ఉమ్మడి రాజధాని అయిన మద్రాసులో కొంత కృషి చెయ్యాలనుకో.
జైలు నుంచి విడుదలై వచ్చిన పెద్దలు స్థానికంగా ఉన్న పెద్దలు అందరినీ సమావేశపరచి తన అభిప్రాయం తెలియపరిచి వాళ్ళ ఉద్దేశం కనుక్కోవాలనుకున్నారా. కానీ ఆ సమయంలో ఇంతమంది ఒక చోట సమావేశమై విషయాలు చర్చించుకోవటం అసంభవం. పోలీసులు జరగనివ్వరు. అందువల్ల వనభోజన లాంటి కార్యక్రమం అడ్డుగా పెట్టుకొని పెద్దాపురం తోటకు అందరినీ ఆహ్వానించారు. 200 మంది పైగా హాజరయ్యారు. భోజనాలు, పాటలు, పద్యాలు మధ్య ముఖ్య విషయాలు చర్చించుకుంటూ సంప్రదించుకుంటూ ఉన్నారు. ఇంతలో దారిలలో పోలీసులు రావడం, చిన్న తరహా జలియన్ వాలా బాగ్ ఉదంతం లాంటిది జరగడం ఆరంభంలో వివరించిన విషయం. తరువాత ఆమె మద్రాసు చేరారు. జైలు నుంచి అప్పుడే విడుదలై వచ్చిన రాజగోపాలాచారిని సంప్రదించారు. రాజధాని నగరంలో చేయాల్సిన చాలా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ దమన నీతి కారణంగా దేశంలో క్షతగాత్రులు వేల సంఖ్యలో తయారయ్యారు. వాళ్ళందరికీ చికిత్సా సపర్యలు చేయటానికి మద్రాసులో సుప్రసిద్ధులైన డాక్టర్ యు రామారావు గారు కాంగ్రెస్ హాస్పిటల్ అనేటువంటి దాన్ని నెలకొల్పారు. దాంట్లో సిబ్బందిగా పనిచేయటానికి, సత్యాగ్రహం చేయటానికి ఆంధ్రదేశం నుండి స్త్రీ పురుషులు అనేక మంది వచ్చి చేరారు. అలా వచ్చిన వాలంటీర్ 10-15 మంది ఒక దళంగా ఏర్పడి షాపుల దగ్గర పికెటింగ్ ప్రారంభించి శ్రీమతి కామేశ్వరమ్మ తాను కూడా ఒక దళం కూర్చుకొని సత్యాగ్రహం చేస్తూ ఉండేవారు. ఒకనాడు శ్రీమతులు శివరాజు, వెంకట సుబ్బమ్మ, యామిని, పూర్ణ తిలకమ్మ, కృష్ణాబాయి, జానమ్మ, అంబుజమ్మాళ్ మొదలైన వాళ్లతో కలిసి చైనా బజార్లోని విదేశీ దుకాణాల దగ్గర పికెటింగ్ చేస్తుంటే అరెస్ట్ అయ్యారు. మద్రాస్ సెంట్రల్ జైలు అండర్ ట్రయల్స్గా ఉన్నారు. అప్పట్లో గాంధీ, ఇర్విన్ మధ్య రాజీ కుదిరే సూచనలు కలిపి అందువల్ల ఎవరిని కొత్తగా విచారణ జరిపి శిక్షించడం ఆపేశారు. అలా ఈమెను శిక్షించకుండా ఉంచి అది సాధ్యం కాని పరిస్థితికి వచ్చి తప్పనిసరిగా విచారణ జరిపారు. 6 నెలలు విధి ఖైదు శిక్ష వేసి సి క్లాసు ఇచ్చి రాయవెల్లూరు జైలుకు పంపి అక్కడ జైలు కిక్కిరిసి కాలు పెట్టడం కుదరలేదు. శ్రీమతులు దుర్గాబాయమ్మ, వేదాంతం కమలాదేవి, రుక్మిణి లక్ష్మీపతి అందరూ జైల్లోనే ఉన్నారు. చోటు లేని కారణంగా శ్రీమతి కామేశ్వరమ్మను తోటి దళ సభ్యులను హాస్పిటల్ హార్దులోనే ఉంచారు. వాళ్ళకది మరీ సుఖంగా ఉంది. కానీ నిర్వ్యాపకంగా కూర్చోగల మనిషి కాదా. అందువల్ల మామూలు నేరాలు చేసి బంధితులైన వాళ్ళకి చదువు చెబుతామని అధికారులను అడిగారు. వాళ్ళ అంగీకారంతో ఆమె మిత్రురాలు శ్రీమతి దుర్గా కృష్ణాబాయి క్లాసులు నడపడం ప్రారంభించి జైలు జీవితం ఎంతో ఉత్సాహంగా ఉంది. వారం 10 రోజులు గడిచాయి. గాంధీ, ఇర్విన్ల ఒడంబడిక కుదిరినందువల్ల ఖైదీలంతా కూడా అందరినీ దేశవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేశారు. ఇక ఈ సన్నాహాలకు అంతే లేదు. కాంగ్రెస్ ప్రచారం మరింత ఉత్సాహంగా చేయటం ప్రారంభించి జిల్లా మహిళా సభలు, రాష్ట్ర మహిళా సభలు, ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్, ఆంధ్ర రాజకీయ మహాసభలు ఎక్కడ చూసినా ఆమె ఉండాల్సిందే, ఉపన్యసించాల్సింది. 1931 కరాచీ కాంగ్రెస్కు వెళ్ళారని. ఆ సమయంలో శ్రీ భగత్ సింగ్, రాజ్యగురు, సుఖదేవులకు ప్రభుత్వ ఉరి శిక్ష వేసిన విషయం అందరి హృదయాలను కలచివేసి ఆమె ఉపన్యాసాలతో ఆ ఉదంతం విన్నవారు కంట తడి పెట్టడం మానలేకపోయారు. శ్రీమతి పెద్దాడ కామేశ్వరమ్మ ఆంధ్రులకి అందరికీ అభిమాన పాత్రురాలుగా ఉండేవారు. ఆ పొద్దు ఆమె ఆరోగ్యం దెబ్బతిని చికిత్స కోసం మైసూరు వెళ్ళి పరిపూర్ణ ఆరోగ్యం కలగటమే కాక మైసూరు యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉంటున్న ఉప్పు స్వామితో
1932లో వివాహమై మైసూరు వాస్తవ్యురాలయ్యారు. కానీ ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్లో చాలా కాలం సభ్యులుగా ఉన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్న అనేక మంది ఆంధ్ర మహిళ వలనే ఆమె కూడా నిర్మాణాత్మకంగా సంఘ సేవా కార్యకలాపాల్లో ప్రవేశించి అనాథలకు సాంఘికంగా అట్టడుగున మిగిలిపోయిన వాళ్ళు ఆమె చేస్తున్న సేవ ప్రత్యేకంగా పెద్ద వ్యాసమే రాయి. విదేశీ పర్యటన చాలాసార్లు చేశారు. బంధుమిత్రుల పట్ల ప్రేమ, అభిమానం ఆమెకే. ఢిల్లీ, మద్రాస్, మైసూరు, బెంగళూరులలో ఆమె 73 వయస్సులో ఎంతో ఉత్సాహంగా ఇంకా ఏదో చెయ్యాలన్న తపనతో సంఘ సేవా కార్యక్రమాలలో ప్రధాన పాత్ర వహిస్తూ నిర్విరామంగా దేశాభ్యుదయాన్ని, సంఘ శ్రేయస్ పాటుబడి మహిళ శ్రీమతి కామేశ్వరమ్మ. ఇవాల్టి చివరి దేశభక్తురాలు శ్రీమతి తుమ్మల దుర్గాంబ. 15/1/1907లో ఆమె జన్మించారు. బొమ్మ సరిగ్గా లేదు, కానీ కనీసం ఆమె దర్శనమైనా చేస్తే మనం పుణ్యం పొందుతాం. ఈమె శ్రీమతి కామేశ్వరమ్మ కుప్పుస్వామి. ఇందాక చెప్పింది కొంచెం చూపించానో లేదో నా జ్ఞాపకం. తుమ్మల దుర్గాంబ అడుగడుగునా ప్రతిపక్షం వారితో సహకరించడానికి ముందడుగు వేసి వివరించి నచ్చ చెప్పడానికి పూనుకునే మహాత్ముడే 1942 జూలై నాటి విసిగిపోయారు. మరి ఏ సంప్రదింపులు రాయబారాలు నిష్ప్రయోజనమని తేల్చుకున్నారు. 50 మంది నాయకుడు తుది ప్రయత్నంగా అటు ఇటో డూ ఆర్ డై అని తేల్చుకున్నావనే కోవాలని దృఢ నిశ్చయానికి వచ్చి ఇక బ్రిటిష్ వారిని నయాను భయాను మన దేశం నుండి బయటికి పంపించడమే ఏకైక మార్గంగా ఎన్నుకు. క్విట్ ఇండియా, ఇండియా వదిలిపెట్టి పొండి అనేది గర్జిస్తూ దేశం యావత్తూ విరుచుకుపడి 1932లో నరచిన ఉద్యమాలు దీన్ని ముందు ధూపానికి కూడా చాలవు. అదొక మహోజ్వల ప్రళయ నృత్యం. అందులో ఆంధ్రుడు యథాప్రకారం ముందు వరసన రంగ ప్రవేశం చేశారు. స్త్రీలు, పురుషులు వీరికి రెట్టింపుగా పట్టరాని సాహసంతో యువతీ యువకులు వీర విహారం చేశారు. స్వాతంత్ర సంగ్రామంలో ఆరితేరిన యోద్ధ తుమ్మల దుర్గాంబ గారు ఇంటి పట్టణ ఎలా కూర్చోగలుగుతారు? ఊరూరా ఉద్యమ ప్రచారం చేశారు, ప్రబోధం చేశారు, ప్రోత్సహించారు. ఫలితంగా తెనాలి తాలూకా రేపల్లెలో 27/8/1942 అరెస్ట్ అయ్యారు. జైలు పరిభాషలో ఆమె పాత నేరస్తుల ఉద్యమ సరళిని చూసి అసలే మతి తప్పుతున్న ప్రభుత్వం కసితీరా ఆమెకు 15 నెలలు శిక్ష విధించి జైలుకు రాయవెలూరు జైలు రాజకీయ బందీగా ఆమె తరింపచేయటం ఇది 3వసారి. గాంధీజీ నిరసన వ్రతం పూనినందువల్ల ఆమె రాత్రి వేళల భోజనం మానేశారు. అదే ఒక నేరంగా పరిగణించే అధికారులు ఆమెకు 1 నెల అదనంగా శిక్ష విధించారు. అందువల్ల బిగిన 16 నెలలు ఆమె శిక్ష అనుభవించి
ఆమె 1907 సంవత్సరం జనవరి 17 తెనాలి దగ్గర తురిమెళ్ళ గ్రామంలో జన్మింది. శ్రీమతి భూషమ్మ శ్రీ పర్వతేని కృష్ణయ్యలు ఆమె తల్లిదండ్రులు. ఆమెకి 2 సోదరు. పెద్దల్లి అయిన శ్రీమతి యలమంచి మహాలక్ష్మమ్మ పెంచి పెద్ద చేశారు. తురిమెళ్లలో ఎడ్వర్డ్ బోర్డ్ హై స్కూల్లో 7వ తరగతి వరకు చదివారు. 1918లో 11 ఏళ్ల వయసులో ఆమె కావూరు గ్రామ వాస్తవులైన తుమ్మల బసవయ్య గారితో వివాహం అయ్యి అత్తారి కుటుంబమంతా దేశభక్తి రాజకీయ అభిమానం కలవాడు. వాళ్లతో పాటు ఆమె కూడా గాంధీ మతావలంబి. 13 సంవత్సరాల వయస్సులోనే ఆమెకు నూలుకు వడకన ఖాదీ ధరించడం అలవాటైపోయింది. 1920 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జన్మదినోత్సవం నాడు హరిజనులను పిలిచి అభ్యంగన స్నానాలు, కొత్త బట్ట, విందు భోజనాలతో సంతృప్తి పరిచేవాడు. ప్రతేడాది ఆ రోజుల్లో అదేమంత చిన్న విషయమేం కాదు. ఆ సందర్భంలో స్వామి సీతారాం రాగా ప్రసిద్ధి పొందిన గొల్లపూడి సీతారామ శాస్త్రి గారితో పరిచయం. ఆనాటి నుంచి దుర్గాంబ బసవయ్య గారు ఆ గాంధీజీ శిష్యుడి అడుగుజాడల్లో నడిచారు. మామూలు చదువుల బడుగులకు బహిష్కరించి ప్రతి ఊళ్ళో జాతీయ విద్యాలయాలు స్థాపించి పిల్లలను చదివిస్తున్న కాలం అది. అందువల్ల కావూరులో ఆ దంపతులు శ్రీ తిలక్ జాతీయ పాఠశాల 1923లో స్థాపించి బాలబాలికలకు జాతీయ విధానంలో విద్య ఉచితంగా బోధించే ఏర్పాటు చేసి విదేశీ వస్త్ర బహిష్కరణ తాను చేయటంతో తృప్తిపడక ఆమె 1929లో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా తిరిగి స్త్రీలలో బహుళ ప్రచారం చేశారు. వాళ్ల చేత విదేశీ వస్త్రాలని పరశురామ ప్రీతి చేయించి ఖాదీనే ధరిస్తామని ఆ స్త్రీలందరి చేత ప్రమాణాలు చేయి ఇంటింటా రాట్నం జాతీయ గీతం పాడటం ప్రారంభించింది. ఆ సమయంలో గాంధీ ఖాదీ ప్రచారం చేస్తూ ఖాదీ నిధికి విరాళాలు వసూలు చేస్తూ ఆంధ్రదేశ సంచారం చేస్తున్న కావూరులో జరుగుతున్న ఖాదీ ప్రచారాన్ని సంతోషించి ఆమె కోరికపై ఆ ఊరొచ్చారు. బాపూజీ బాగ్లో ఆ దంపతులు నివసించటానికి ఒక కుటీరాన్ని గాంధీ స్వహస్తాలతో శంకుస్థాపన చేసి దీవించారు. ఆమె ప్రజలను సంఘటిత పరచడంలో మంచి దిట్ట కావడంతో అఖండ సూత్ర యజ్ఞం జరిపించి ఎటు చూసినా రాట్నాలే, అంతటా రత్నాల సద్ధ్వనులే. బాపూజీ బాగ్లో నిర్మాణమైన కుటీరం హరిజన సేవకు హిందీ ప్రచారానికి స్థాపనమై ఇంతలో 1930 ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమై గుంటూరులో ఉప్పు సత్యాగ్రహం అదొక వింత వాతావరణాన్ని సృష్టించి శాంతి సైనికులను తయారు చేయడానికి ప్రచారం చేయడానికి శిబిరాలు నెలకొల్పారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారి ఆధ్వర్యాన్ని ఉప్పు వండటంతో దుర్గాంబ గారు పాల్గొన్న శిబిరంలో ఉండి శిక్షణ పొందారు. ఊరూరు తిరిగి ప్రచారం చేశారు. చివరకు స్వగ్రామంలో సత్యాగ్రహం చేసి 16/7/1930 అరెస్ట్ అయ్యారు. 6 నెలలు జైలు శిక్ష అనుభవించటానికి రాయవెల్లూరు చేరారు. అప్పుడక్కడ శ్రీమతి దుర్గాబాయమ్మ, ఆసంట రుక్మిణీ లక్ష్మీపతి, దువ్వూరి సుబ్బమ్మ, పొనక కనకమ్మ గారులు ఉన్నారు. 15/1/1931 విడుదలయ్యారు. ఆమె గాంధీజీని రాజకీయ గురువుగా భావించటమే కాదు, ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించి భగవద్గీత తూచా తప్పకుండా దాని అర్థాన్ని పాటించి జీన జనోద్ధారకుడై బాపూజీ భగవత్ అంశ సంభూతుడిగా భావించే వారిలో ఆమె ఒక. 1931లో కావూరులో గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి సర్వమత సమైక్యత సాధించి
విశ్వ సందేశం వ్యాపింపచేయటానికి కృషి చేశారు. గాంధీజీ గంపెడాసతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని భారతదేశ ప్రజలందరి తరఫున హాజరయ్యారు. కానీ అది విఫలమై ఎప్పటికాదు అక్కడికక్కడే కథ అయిపోయి దాంతో 1931లో మళ్ళా శాసన ధిక్కారం చేయడానికి ఆయన భారతీయులకు అనుమతి ఇచ్చారు. శాంతి సమరంలో రెండవ ఘట్టం ప్రారంభమైంది. విదేశీ వస్తువుల బహిష్కరణలు, కళ్ళు సారా దుకాణాల వేలంపాటల నిరోధాలు, దుకాణాల దగ్గర సత్యాగ్రహాలు ఆంధ్ర స్త్రీలు అవిరళంగా చేశారు. శ్రీమతి కొల్లా కనకమ్మ తాయారమ్మ, పాదత్తి సుందరమ్మ భారతీయ రంగాకారులతో కలిసి ఆమె తెనాలి తాలూకా పల్లెలలో విరివిగా సంచారం చేసి సత్యాగ్రహం చేసి చివర 27/1/1932 తెనాలిలో ఆ నలుగురిని అరెస్టు చేసి 6 నెలలు కఠిన శిక్ష, 500 జరిమానా. అది చెల్లించకపోతే మరొక 6 వారాలు అదనపు శిక్ష వేసి రెండవసారి రాయవేలూరు జైలుకు వెళ్ళారు. ఆ సమయంలో అక్కడ వేదాంతం కమలాదేవి, మూల్పూరి సుక్కమ్మ, ఆదుర్తి లక్ష్మీబాయమ్మ, దిగుమతి జానకీబాయమ్మ గారు అనేక మంది ఉన్నారు. జరిమానా చెల్లించకుండా మొత్తం 7 నెలల 15 రోజుల శిక్ష అనుభవించి వచ్చారని చెప్పకుండా మనం ఊహించుకో. 23/2/1933 ఆమె జీవితంలో మహోజ్వలమైన ఆమె భర్త బసవయ్య గారు సబర్మతి ఆశ్రమాన్ని పోలిన ఆశ్రమం కావూరులో స్థాపించి అదే వినయాశ్రమం. కావూరు వినయాశ్రమం అంటే ఇప్పటికీ గొప్ప ప్రసిద్ధి. దానికి వాడు తమ సమస్త ఆస్తిపాస్తులు, సిరి సంపద, చివరికి ఆమె మెళ్ళో మాంగళ్యంతో సహా సమర్పించి పూజ్య బాపూజీ స్వయంగా వచ్చి ఆశ్రమ ప్రారంభోత్సవం చేసి నిస్వార్థ సేవా తత్పరులైన ఆ దంపతులను జీవించి వారి త్యాగాన్ని శ్లాఘించి ఆ సమయంలోనే ఆమె పట్టుదలగా కృషి చేసి అక్కడ ఉన్న శ్రీ రామలింగేశ్వరాలయంలో గాంధీజీ హరిజనులతో సహా ప్రవేశం కలిగేట్లు చేశారు. గాంధీజీ ప్రత్యేకించి హరిజనుల దేవాలయ ప్రవేశం చేయించి అస్పృశ్యత నివారణ దేశవ్యాప్తంగా చేయటానికి ఆ సమయంలో ఆంధ్రదేశ సంచారం చేశారు. అందువల్ల దుర్గాంబ గారి కృషి మహాత్ముడి మన్ననలను అందుకొని ఆమెకు స్థిమితంగా స్తబ్దుగా కూర్చోవటం గిట్టదు. ఎప్పుడూ ఏదో ఒక ఉద్యమ ప్రచారం సంచారం చేస్తూ ప్రబోధం చేస్తూనే ఉంటారు. గోవాడ గ్రామంలో నిర్విరామ కృషి చేసి బాలకోటేశ్వర స్వామి దేవాలయం హరిజనుల 1934 ఫిబ్రవరి మార్చి నెలల్లో ప్రవేశం కల్పించిన ఘనత ఆమె. అంతటితో తృప్తి చెందక ప్రతి ఊరిలో హరిజనుల దేవాలయక ప్రవేశం కలిగించటానికి పూనుకున్నారు. 10 ఊళ్ళకు ఒక యాత్రా సంఘాన్ని ఏర్పరి తన లక్ష్యాన్ని సాధించారు. వినయాశ్రమం తరపున 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలతో 1940లో ఒక అనాథ శరణాలయాన్ని నెలకొల్పి అది చక్కగా అభివృద్ధిలోకి వచ్చి జాతి మత కుల విచక్షత లేకుండా బాలబాలిక విశాల భావాలతో అక్కడ పెరుగుతున్నారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమం ఆంధ్రదేశాన్ని అతలాకుతలం చేసి శ్రీమతి దుర్గాంబ అందులో పాల్గొని 16 నెలల శిక్ష అనుభవించి రావటం మొదటే చెప్పుకోరు. దేశ సేవలో జైలుకు ఆమె 3 సార్లు వెళ్ళినట్టే భర్త కూడా 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఆమె అత్తగారు శ్రీమతి చంద్రమ్మ వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రభాత భేరీలతో సత్యాగ్రహం పాల్గొని జైలు రుచి చూశారు. ఆమె తోడి కోడలు తులసమ్మ గారు 2 సార్లు జైలు శిక్ష అనుభవి మరది మేనల్లుడు మొదలైన ఆత్మీయులంతా జాతీయోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళొచ్చినవారు.
అవకాశం దొరికినప్పుడల్లా ఆమె హరిజన దేవాలయ ప్రవేశానికి కృషి చేస్తూనే ఉన్నది, ప్రచారం చేస్తూనే ఉన్నది. అఖిల భారత హరిజన సేవా సంఘ సభాసభలు ఆమె కాబూరులో వారం రోజుల పాటు విజయవంతంగా నిర్వహించారు. భారతదేశం 4 మూలల నుంచి నాయకులు హాజరు. ఇన్ని కార్యక్రమాల మధ్య శ్రీ తిలక్ జాతీయ పాఠశాల నిర్విరామంగా బాలబాలికలు జాతీయ భావాలు, వృత్తి విద్యలు తీర్చిదిద్దుతూనే శ్రీ వినోబా భావే వంటి పెద్దలు స్వయంగా వచ్చి 1949 ఆ విద్యాలయాన్ని రజతోత్సవాలు సలక్షణంగా జరిపి తమ అభిమానం తెలియజేసి జాతీయంగా ఏర్పడిన సమస్యలు ఒక గమ్యానికి వచ్చాయి. స్వాతంత్రం సిద్ధించి పాకిస్తాన్ ఏర్పడి జాతిపిత జాతికి కరువైన ఆయన అభిమతానుసారం భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన చేయాలనుకున్నారు నాయకులు. ఆంధ్ర రాష్ట్రోద్యమం ప్రారంభమై స్వామి సీతారాం గారు ఆ ఉద్యమంలో తీవ్ర కృషి చేశారు. ఆయన ప్రధాన శిష్యురాలే శ్రీమతి దుర్గాంబ కంఠం లోతు ఉద్యమ ప్రచారంలో పాల్గొని నెలల పర్యంతం కృష్ణా గోదావరి మధ్య ప్రదేశాలని కాలినడకన తిరిగి అటు మద్రాసు తిరుపతి వరకు వెళ్ళి ప్రచారం చేసి రాష్ట్ర నిర్మాణ నిమిత్తం జరిపిన అనేక యాగాలలో, యజ్ఞాలలో, ఉపవాస వ్రతాలలో అకుంఠిత దీక్షతో పాల్గొన్న రాష్ట్ర ప్రాప్తితో శాంతి జరిగింది. ఆశ్రమం దినదినాభివృద్ధి పొందుతూ ఉంది. దుర్గాబాయి దేశముఖ్ గారు 1957 ఆశ్రమం తరఫున బాల్వాడి ప్రారంభించి ఇంతలో వినయాశ్రమ రజతోత్సవాలు వచ్చి జాతీయ విధానంలో సంఘ సేవ చేస్తూ ఆశ్రమం 25 ఏళ్లు ప్రౌఢ అయిన శుభ సందర్భంలో రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కాబూరు గ్రామం వచ్చి 24/8/1958లో రజతోత్సవాల్లో పాల్గొనడం విశిష్టమైనటువంటి ఆమెకు ఎప్పుడు 10 మంది సంఘటిత పరచడం, ప్రయోజనాత్మకంగా ఒక పని చేయటం సార్. అందులో ఆమెకున్న ఓర్పు నేర్పు నిజంగా మెచ్చతగి. గాంధీజీ, వినోబాజీ, స్వామి సీతారాం గారు శిష్యరికంతో ఆమెకు శ్రమదానం పట్ల చాలా గౌరవం, నమ్మకం. అందువల్ల ఎప్పుడు ఏ అవసరం వచ్చే గ్రామ ప్రజలను సంఘటితపరిచి అఖండ సూత్ర యజ్ఞం ద్వారా నూలు చెలపలు సేకరించారు. అదే మూలధనం. గాంధీజీ ఆత్మకథను అమర పద్య కావ్యంగా రచించిన అభినవ తిక్కన తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారి 2/10/1957 శ్రమదానం ద్వారా లభించిన ఖాదీతో తులాభార మహోత్సవం జరిపారు. రికార్డు ఇది కూడా ఎక్కడ జరగదు. 2/10/59 అఖిల భారత హరిజన సేవా సంఘ ఉపాధ్యక్షురాలైన పండిత యోగి హరిగారు వచ్చిన సందర్భంలో కావూరు గ్రామ స్త్రీల చేత శ్రమదానం ద్వారా 1494 చిలపల నూలు సేకరించి దుప్పట్లు, బట్టలు పంచిపెట్టి ఇంకా మిగిలిన నూలు విక్రయంతో వచ్చి డబ్బు పెట్టి నా 256 రత్నాలు కొని పంచిపెట్టి, అంటే మరొక సమయానికి పెట్టుబడి పెట్టారన్నమాట. దేశంలో వరదలు, వానలు, భూకంపాలు, తుఫాన్ల వంటి చికాకులు కలిగినప్పుడు ఆమె స్వయంగా పూనుకొని బట్టలు, తిండి గింజలు సేకరించి పంపుతూ ఉంది. ఈనాటికి ప్రతి ఏడాది గాంధీ జయంతి సందర్భంలో వారం రోజులు అఖండ సూత్ర యజ్ఞం జరిపిస్తూనే ఉన్న హరిజనులకు సన్మాన సత్కారాలు పుష్కలంగా జరిపిస్తారు. ఆమె 1920 నుంచి ఈనాటి వరకు ప్రతి ఉద్యమంలో పాల్గొని గాంధీ వినోబాల ఆశయాలు అనుగుణ్యంగా జాతీయ విద్యాలయం, వినయాశ్రమం నడిపిస్తూనే ఉన్న శిశు సంరక్షణాలయం, వ్యవసాయం, పశుపోషణ, పశు వైద్యం, చర్మ పరిశ్రమ, ఖాదీనేత, ఆసుపత్రి,
హిందీ బోధన, తేన పరిశ్రమ లేఖ, గాంధీ సందేశం, ఆంధ్ర హరిజన, సర్వోదయ, వన్యజాతి వంటి పత్రికా ప్రచురణ కూడా ఆమె నిర్వహిస్తున్నారు. ఆమె నిర్విరామ కృషికి ఫలితంగా అఖిల భారత్ ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ వాళ్ళు సహకరించి అనేక కుటీర పరిశ్రమలు నిర్వహించడానికి సహాయ సహకారాలు అందిస్తారు. కావూరు గ్రామాన్ని కళ్యాణ కాబూరు చేసిన సేవామూర్తి శ్రీమతి తుమ్మల దుర్గాం. ఈ వ్యాసాలన్నీ రాసిన వారు శ్రీమతి అచ్యుతుని గిరిజ అనేటువంటి వారు దుర్గాబాయి దేశముఖుకు చాలా దగ్గర వారు. ఆమె రాసినటువంటి వ్యాసాలు ఎంతో విషయ సేకరణ చేసి రాశారు. రేపు శ్రీమతి మూల్పూరి చుక్కమ్మ గారి గురించి తెలుసుకుందాం.